నా పేరు కంచుమర్తి బాబురావు. నేను జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా చేయుచున్నాను. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ ప్రపంచంలో మానవ హక్కుల పరిరక్షణలో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయన విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు కలిగిన మన భారతదేశంలో అందరూ అన్నదమ్ముల వలె ఉండేటట్టు రాజ్యాంగాన్ని రచించి మత సామరస్యం లేకుండా ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు వారు కలిసి ఉండే విధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 29 వరకు ప్రాథమిక హక్కుల కోసం నిర్వహించి ఈ మానవ హక్కులను రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించినారు. కావున ఆయన ఆదర్శాలను మనం అందరం తీసుకుని భవిష్యత్తు కాలంలో రాబోయే తరాలకు ఈ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం ఒక సూచికగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ రామచంద్రపురంలో మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మేము కార్యక్రమాలు చేయుచున్నాం. అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కు ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున మేము స్థానిక మెయిన్ రోడ్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గణనవాలి అర్పించాం. అదేవిధంగా మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలోని రోగులకు, వృద్ధులకు పౌష్టికాహారాన్ని కూడా అందించినాం. దానికి పురప్రద్దలు, ప్రముఖులు, సిపిఐ, సిపిఎం నాయకులు, అలాగే బార్ కౌన్సిల్ నాయకులు, అలాగే నగర పుర ప్రముఖులు అందరూ ఇచ్చేశారు. నాకు సహకరించినందుకు మీకు ధన్యవాదములు.